ఈరోజు ముస్లిములు చాలా షిర్కు అనే జాడ్యంలో కూరుకొని ఉన్నారు. సోదరులారా, మొన్న నాకు ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ ఏంటంటే, మా అమ్మాయికి అమ్మోరు పోసింది అంటే చికెన్ పాక్స్ అంటారు కదా, బొబ్బలు వచ్చాయి. అయితే మా వీధిలో ఉన్న వారందరూ ఇది అమ్మోరు యొక్క ఆగ్రహము, మీరు తప్పనిసరిగా అమ్మోరుకు బలి ఇవ్వాల్సిందే, మీరు తప్పనిసరిగా మొక్కుబడి చేసుకోవాల్సిందే, లేదంటే అమ్మోరు యొక్క ఆగ్రహం అనేది అలాగే ఉంటుంది, బిడ్డ చనిపోవచ్చు కూడా, జాగ్రత్త అని చెప్పి భయపెట్టేశారు. అతను చూస్తే గడ్డం ఉంది, టోపీ ఉంది, 5 పూటల నమాజ్ చదివేవాడే, రోజాలు పెట్టేవాడే, మసీదుకు వచ్చేవాడే. ఇరుగు పొరుగు చెప్పేటటువంటి మాటలకు భయభ్రాంతులకు గురైపోయి అతను తట్టుకోలేకపోయాడు. ఫోన్ చేసి, గురువుగారు, మా అమ్మాయికి ఈ విధంగా అమ్మోరు పోసింది, అమ్మ తల్లి పోసింది, అందరూ కోడిని బలి ఇవ్వమంటున్నారు, మొక్కుబడి చేసుకోమంటున్నారు. ఏమని మొక్కుబడి? నా బిడ్డకు గనక ఈ అమ్మోరు తగ్గిపోతే, ఈ కురుపులు గనక తగ్గిపోతే నేను తర్వాత కోడిని కోస్తాను, మేకను కోస్తాను, గొర్రెను కోస్తాను, లేదా టెంకాయ కొడతాను అని మొక్కోవాలి. ఈ విధంగా చేస్తే అమ్మోరు తగ్గిపోతుంది. తర్వాత మంచం మీద పడుకోకూడదు, నేల మీదే పడుకోవాలి, పసుపు నీళ్లు చల్లుకోవాలి, మంత్రించిన వేపాకు కట్టుకోవాలి. ఇవన్నీ చెప్పారు. అతను భయపడిపోయాడు. తర్వాత చెప్పాను, ఇలాంటివి నమ్మితే నువ్వు షిర్కుకు పాల్పడినట్టే, ఇలాంటి వాటిని నమ్మవద్దు, ఇది పచ్చి మూఢ నమ్మకం తప్ప మరేమీ కాదు. మన వద్ద అమ్మోరు అని పేరు పెట్టారు. 196 దేశాలు ఉన్నాయి. ఆ దేశాలలో అనేక వ్యక్తులకి చికెన్ పాక్స్ వస్తూ ఉంటుంది. మరి వాళ్ళు ఏమనుకోవాలి? వాళ్ళు ఏ అమ్మవారిని నమ్మరు కదా. కాబట్టి జబ్బులు అనేవి అల్లాహ్ తరపు నుండే వస్తాయి, షిఫా ఇచ్చేది కూడా అల్లాహే. మనిషికి ఓర్పు సహనం లేక ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ ఉంటాడు. మాకు జబ్బు తగ్గితే చాలు, అది ఎక్కడైనా కానీ ఏదైనా కానీ, అది దైవమా కాదా శైతానా అనేది అవసరం లేదు. జబ్బు తగ్గితే చాలు, అది చెట్టైనా ఓకే, పుట్టైనా ఓకే, ఏదైనా ఒకటే, మొక్కేస్తాం అన్నట్లుగా చాలా మంది యొక్క ఆలోచనలు, విశ్వాసాలు అలా ఉన్నాయి. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు, మా అసాబ మిన్ ముసీబతిన్ ఇల్లా బిఇజ్నిల్లాహ్, అల్లాహ్ యొక్క అనుమతి లేనిదే ఏ ఆపద కూడా మీకు సంభవించదు. ఏదైనా ఒక ఆపద గాని, ఒక జబ్బు గాని, ఒక కష్టం గాని రావాలంటే అది అల్లాహ్ యొక్క అనుమతితోనే రావాలి. అల్లాహ్ అనుమతి కాకుండా వేరే వారి తరపు నుండా రాదు. ఒకవేళ ఎవడైనా ఇది అల్లాహ్ తరపు నుండి కాదు, పలానా బాబా తరపు నుండి, పలానా అమ్మోరు తరపు నుండి వచ్చింది అని నమ్మితే కనుక అతను ఖచ్చితంగా షిర్కుకు పాల్పడినట్టే. కావున ఏ జబ్బు అయినా సరే ఇది అల్లాహ్ తరపు నుండే వచ్చింది అన్నటువంటి విశ్వాసాన్ని ఒక ముస్లిము కలిగి ఉండాలి. సోదరులారా, ఏదైనా ఒక జబ్బు వచ్చిందంటే ఆ జబ్బు నయం కావడానికి అల్లాహ్ వైపునకే మరలాలి, అల్లాహనే వేడుకోవాలి. ఒక నిజమైనటువంటి ముస్లిం యొక్క విశ్వాసము ఇదే. సోదరులారా, జునైరా రదియల్లాహు అన్హా, ఈమె ఒక ఆరంభ కాలంలో ఇస్లాం స్వీకరించినటువంటి ఒక సహాబియా. ఈమెను మక్కా ముష్రికులు అతి భయంకరంగా హింసించి కొట్టారు. ఆ విధంగా ఆమె కంటి చూపు కోల్పోయింది. అబూజహల్ అన్నాడు, లాతు ఉజ్జా దేవతలు నీ కంటి చూపు పోగొట్టారు అన్నారు. జునైరా రదియల్లాహు అన్హా ఏమన్నారంటే, నా కంటు చూపు పోగొట్టింది మీ దేవతలు కాదు, నా ప్రభు అల్లాహ్, ఆయనే నా చూపును తిరిగిస్తాడు అని వారికి ధీటుగా సమాధానం చెప్పింది. కొద్ది రోజులలోనే ఆమెకు చూపు తిరిగి వచ్చింది. అల్హమ్దులిల్లా. సో కావున
ఏదైనా మనకు ఒక జబ్బు వస్తుంది, ఒక కష్టం వస్తుందంటే ఇది అల్లాహ్ తరపు నుండే వచ్చిందని నమ్మాలి. వల్ ఖదిరి ఖైరిహి వ షర్రిహి మినల్లాహి తఆలా. ఒక మంచి జరిగినా ఒక చెడు జరిగినా ఇది అల్లాహ్ తరపు నుండే నా మీదకు దిగింది అనే విశ్వాసాన్ని ఒక ముస్లిము కలిగి ఉండాలి. అంతేకాని అమ్మవారి ఆగ్రహము లేకపోతే ఫలానా బాబా ఆగ్రహము. చాలా మంది ముస్లిములు కూడా ఈరోజు పీర్ల పండగ చేయకూడదని మాకు అర్థమైందండి, కానీ ఆపేస్తే వాళ్ళ ఆగ్రహం మా ఊరి మీద పడుతుంది. చూసారా? ఈ విధమైనటువంటి భయాన్ని కలిగి ఉన్నారు చాలా మంది. ఏదైనా లాభం, ఏదైనా కీడు కలిగించాలంటే అది కేవలం ఒక్క అల్లాహ్ తరపు నుండే రావాలి. మరి జబ్బు చేసినప్పుడు అల్లాహ్నే వేడుకోవాలి. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్ గ్రంథంలో అయ్యూబ్ అలైహిస్సలాం వారి గురించి తెలియజేశాడు. వ అయ్యూబ ఇద్ నాదా రబ్బహు అన్నీ మస్సని యదుర్రు వ అంత అర్హముర్ రాహిమీన్. అయ్యూబ్ అలైహిస్సలాం వారికి జబ్బు చేసినప్పుడు, ప్రభు నాకు వ్యాధి సోకించి నువ్వు కరుణించే వారిలే కల్లా అతి ఉత్తమంగా కరుణించేవాడువు అని దువా చేశారు అయ్యూబ్ అలైహిస్సలాం వారు. కొన్ని సంవత్సరాల పాటు ఆయన వ్యాధిగ్రస్తుడైపోయాడు. మరి ఎవరిని వేడుకున్నారు? అల్లాహ్నే వేడుకున్నారు. అయ్యూబ్ అలైహిస్సలాం వారికి జబ్బు చేసినప్పుడు అల్లాహ్ను తప్ప ఇంకెవరిని వేడుకోలేదు. కావున మనము కూడా జబ్బు చేసినప్పుడు అల్లాహ్నే వేడుకోవాలి. దాన్ని పోగొట్టేవాడు, దాన్ని నయం చేసేవాడు అల్లాహ్నే సోదరులారా. మరి ఉమర్ రదియల్లాహు వారి యొక్క కాలంలో ప్లేగు వ్యాధి సంభవించింది. ఆ ప్లేగు వ్యాధి సంభవించినప్పుడు కూడా చాలా మంది చనిపోయారు. మరి ఏ ఒక్క సహాబీ కూడా దైవేతరుల పేరు తలవలేదు. ఆ జబ్బులు తగ్గడానికి, ఆ రోగాలు నయం కావడానికి బహుదైవాల వద్దకు వెళ్ళలేదు. కానీ ఈరోజు ముస్లిములు జ్వరం వచ్చిందంటే తమ పిల్లగాడికి 3 రోజులు తగ్గలేదు అనుకోండి, ఇంకా మెడ నిండా నల్లదారాలు ఉంటాయి, తాయెత్తులు ఉంటాయి. కాళ్ళు ఒక దారము, చేతికి ఒక దారము, మెడకు ఒక దారము, నడుముకు ఒక దారము. ఈ దారాలు తాయెత్తుల మీదే ఈరోజు చాలా మంది అజ్ఞానపు ముస్లిముల విశ్వాసం ఉంది సోదరులారా. మరి ప్రవక్తకు జబ్బులు రాలేదా? ప్రవక్త బిడ్డలకు జబ్బులు రాలేదా? ప్రవక్త భార్యలకు జబ్బులు రాలేదా? సహాబీలకు జబ్బులు రాలేదా? మరి వారు ఏనాడైనా తాయితులు కట్టుకున్నారా? దారాలు కట్టుకున్నారా? లేదు. అల్లాహ్ వైపునకే మరలారు. అయితే అలాంటప్పుడు మనం ఏం చేయాలి? అల్లాహ్ సుబ్హానహు తఆలా ఆయన వైపునకు మరలి దువా చేసుకోవాలి. అలాగే మనము జబ్బులు తగ్గటానికి మందు మాకు కూడా మనము వేసుకోవాలి. వైద్యుడి దగ్గర వెళ్ళి చూయించుకోవటంలో తప్పు లేదు. కానీ ఇక్కడ ఎక్కడెక్కడో వెళ్ళిపోయి షిర్కు వైపునకు వెళ్ళిపోయి తమ విశ్వాసాలను, తమ పరలోకాన్ని పాడు చేసుకుంటున్నారు. మరి అల్లాహ్ సుబ్హానహు తఆలా ఏం తెలియజేస్తున్నాడు? మా అన్జలల్లాహు దాఅన్ ఇల్లా అన్జలహు షిఫాన్. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఏ జబ్బును కూడా దింపలేదు మందు లేనిదే. ప్రతి ఒక్క జబ్బుతో పాటు మందును కూడా దింపాడు. ప్రతిదానికి వైద్యం పెట్టాడు అల్లాహ్ తాలా. మనము అల్లాహ్ ఎన్ని రోజులు ఆ జబ్బును మనకిస్తాడో అన్ని రోజులు ఓపిగ్గా మనం ఉండాలి. తగ్గేంత వరకు వేచి ఉండాలి తప్ప తగ్గలేదని చెప్పేసి ఇక్కడ తిరిగిన తర్వాత తగ్గలేదని మరో చోటికి, అక్కడ కూడా తగ్గలేదని ఇంకో చోటికి, ఈ విధంగా బట్టలు మార్చినట్టు, చెప్పులు మార్చినట్టు దైవాన్ని, దైవ విశ్వాసాలను మారిస్తే గనక ఆఖిరతు నాశనం అయిపోతుంది సోదరులారా.